పెద్దలు, పిల్లలు, ప్రశ్నలు. ఒక సాయంత్రం పక్కింటి చిన్నారి ఓ ప్రశ్న అడిగింది. మనం చనిపోతే మన పేరు ఎక్కడుంటుంది అంకుల్ అని. ఈ ప్రశ్న అసాధారణంగా అనిపించలేదు. ఆ స్వరాన్ని గమనిస్తే భయం కన్నా ఆసక్తి, ఆశ్చర్యం ఎక్కువగా కనిపించాయి. పెద్దల సంభాషణల్లో అరుదుగా కనిపించే అన్వేషణాత్మక దృష్టి అందులో ఉంది. సమాధానాన్ని వెతకడానికన్నా ముందు ప్రశ్నను శ్రద్ధగా వినడం ఎందుకు అవసరమో అది గుర్తు చేసింది. సాధారణంగా పిల్లల ప్రశ్నల్ని చిన్న విషయాలుగా భావిస్తాం, కానీ అవి చిన్నవిగా కాక సూటిగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ మనం ప్రశ్నించడం తగ్గించి సమాధానాలను పెంచుకుంటాం. పిల్లలు మాత్రం ప్రశ్నల ద్వారానే ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా అనే పదాలు వాళ్ళకు ఒక అవకాశం. అవే పదాలు పెద్దలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. పెద్దల ప్రపంచంలో స్పష్టతకు విలువ ఎక్కువ. స్పష్టమైన లక్ష్యాలు, నిర్ణయాలు, సమాధానాలు భద్రతను సూచిస్తాయి. పిల్లల ప్రపంచంలో మాత్రం సంభావ్యత ముఖ్యం. వాళ్ళ ప్రశ్నలు ఎటు వెళ్ళాలనేది చెప్పవు, క్షణం ఆగి చూడమంటాయి. జీవితం ఏంటి, రోజువారీ పనులు అవసరాలేనా, భయాలు ఎలా ఏర్పడుతున్నాయన్న విషయాలపై అవి దృష్టిని కేంద్రీకరిస్తాయి. జీవితంలో ఒక దశ దాటిన తరువాత ప్రశ్నల స్థానాన్ని నిర్ణయాలు ఆక్రమిస్తాయి. నిర్ణయాలు భద్రతను సూచిస్తే ప్రశ్నలు అస్థిరతను గుర్తు చేస్తాయి. అయినా అదే అస్థిరత వ్యక్తిని లోపల నుంచి ఎదగనిస్తుంది. టీచర్ చెప్పింది తప్పు అని ఒక చిన్నారి చెప్పినప్పుడు అందులో తిరుగుబాటు లేదు, అనుమానం కూడా లేదు, కేవలం ఆలోచన మాత్రమే ఉంది. అలాంటి ప్రశ్నలు స్థిరంగా ఉన్న నమ్మకాల్ని కదిలించగలవు. అదే పెద్దలకు అసౌకర్యం కలిగిస్తుంది. పిల్లల ప్రశ్నలు సమాధానాల కన్నా మన స్థిరత్వాన్ని పరిశీలిస్తాయి. సిద్ధంగా ఉన్న సమాధానం లేకపోతే పెద్దలు అసహనాన్ని ప్రదర్శిస్తారు, పిల్లలు మాత్రం వేచి చూస్తారు. పిల్లలతో మాట్లాడేటప్పుడు పెద్దలు తరచుగా ఇలా కాదు, అలా అనే సూచనలు ఇస్తుంటారు. పిల్లల ప్రశ్నలు మాత్రం ఇలానే ఎందుకు అనే స్థాయిలోనే ఉంటాయి. రోజువారీ జీవితంలో పుట్టే అమాయక సందేహాల నుంచి తత్వచింతన రూపుదిద్దుకుంటుంది. పిల్లలను సమాధానాల వైపు నడిపించాలనే తొందర ఈ సమాజానిది. కానీ తెలివి అంటే ఎక్కువ సమాచారాన్ని మెదడులో నింపుకోవడం కాదు, ప్రశ్నలు నిలుపుకునే సామర్థ్యం. ప్రశ్నలే ప్రగతికి పుట్టిల్లు. దాన్ని గుర్తిస్తే పిల్లల ప్రశ్నలు ఒక సమస్యగా కాక ఒక అవకాశంగా కనిపిస్తాయి. జీవితం పూర్తిగా అర్థమయ్యే విషయం కాకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం పిల్లల దగ్గర సహజంగా కనిపిస్తుంది. దాన్ని వారి జీవితాంతం కొనసాగించాలంటే మనం చిన్నారుల ప్రశ్నల పట్ల సానుకూల దృక్పథంతో శ్రద్ధ వహించడమే పరిష్కారం. మీ భూమిరెడ్డి విశ్వనాథరెడ్డి. ధన్యవాదాలు.